ప్రజా రాజధాని అమరావతికి కొత్త రూపురేఖలు రాబోతున్నాయి. మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన అరాచకం నుంచి అమరావతిని బయటపడేసి ఇప్పుడు అందరికీ నివాస యోగ్యమైన నందనవనంగా తీర్చిదిద్దబోతున్నారు. రోడ్లు, రైళ్లు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేయబోతున్నారు. అమరావతి కనెక్టివిటీలో భాగంగా రైల్వే ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అమరావతికి నిధుల కొరత లేకుండా ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కలిసి 13,500 కోట్ల రుణం మంజూరు చేశాయి. చంద్రబాబు మానసపుత్రిక అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జగన్ రెడ్డి పాలనలో అమరావతిని అటకెక్కించగా ఇప్పుడు కూటమి సర్కారు రాజధాని నగరానికి అన్ని సదుపాయాలు కల్పించే ప్రయత్నంలో ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజా బడ్జెట్ ప్రసంగంలోనూ అమరావతి అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. 5 ఏళ్లుగా కనుమరుగైన రాష్ట్ర కళల రాజధాని అమరావతి నేడు రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా అమరావతి మారబోతోంది. అత్యంత నివాసయోగ్యమైన, సమర్థవంతమైన మరియు సుస్థిరమైన హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వ ప్రణాళికలు దోహదపడ్డాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుళ పాక్షిక నిధుల సంస్థల నుండి 15,000 కోట్ల రూపాయల నిధులను పొందడం జరిగింది. ఓ పక్క బడ్జెట్ కసరత్తు జరుగుతుండగానే మరో పక్క రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి రుణం మంజూరు చేశాయి. రాజధాని అమరావతి సమగ్ర సుస్థిర నగరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో 15,000 కోట్లతో చేపడుతున్న పనులకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి 13,500 కోట్లు రుణంగా ఇస్తున్నాయి. మిగతా 1,500 కోట్లను కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోనుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం మంజూరు ప్రక్రియ చివరి దశకు చేరటంతో సిఆర్డీఏను ప్రాజెక్టుల అమలు సంస్థగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు అధికారాలిస్తూ జీవో ఇచ్చింది. నిధుల వినియోగానికి బడ్జెట్లో ప్రత్యేక హెడ్ ఆఫ్ అకౌంట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాజధానిలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల్ని సిఆర్డీఏకి ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 22న కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపగా అమరావతికి చెరో 6,750 కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ రెండు సంస్థలు అంగీకారం తెలిపాయని సెప్టెంబర్ 11న ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వర్తమానం అందింది. అక్కడి నుంచి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ అధికారుల చర్చలు, సంప్రదింపులు శరవేగంగా జరిగి ఇప్పుడు కొలిక్కి వచ్చాయి. రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్రధాన రహదారులు, యూటిలిటీ డక్ట్ల నిర్మాణం, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, వరద నివారణకు రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్ట్ స్కీంలు, రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, శుద్ధి వ్యవస్థల నిర్మాణం, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు, నివాస గృహాల నిర్మాణం చేపడతారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి వచ్చే నిధుల్ని వీటికి వినియోగిస్తారు. అమరావతి కనెక్టివిటీలో అత్యంత ప్రధానమైన అంశం రైల్వేలనే చెప్పాలి. అమరావతిని కలుపుతూ 57 కిలోమీటర్లతో రైల్వే లైన్లో భాగంగానే కృష్ణానదిపై వంతెన ఏర్పాటు చేసే పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ రైల్వే లైన్ నిర్మాణం అమరావతి విషయంలో గేమ్ చేంజర్ కానుందని ఆ రంగంలో నిపుణులు అంటున్నారు. నిజానికి ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించాక 2017లోనే కొత్త రైల్వే లైన్ ను ప్రతిపాదించారు. నేరుగా రాజధానికి రైలు మార్గం ఉండేలా అటు విజయవాడ, కాజీపేట, ఇటు గుంటూరు, విజయవాడ ప్రధాన లైన్లను అనుసంధానించేలా డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. రాజధాని అమరావతి చుట్టుపక్కల 106 కిలోమీటర్ల మేర కొత్త లైన్ కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, అమరావతి, నమ్మూరు మధ్య 57 కిలోమీటర్ల డబుల్ లైన్, అమరావతి పెదకూరుపాడు మధ్య 24.5 కిలోమీటర్ల సింగిల్ లైన్, సత్తెనపల్లి, నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కిలోమీటర్లకు 3,272 కోట్లు ఖర్చవుతుందని 2017 నవంబర్ 13న డీపీఆర్ ను రైల్వే బోర్డుకు అందించారు. ఈ 3 లైన్లు కలిపి 687 హెక్టార్ల భూసేకరణ అవసరం అవుతుందని, మొత్తం 200 వంతెనలు నిర్మించాల్సి ఉంటుందని నివేదిక ఇచ్చారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టేయడంతో రైల్వే ప్రాజెక్టు కూడా పెండింగ్ లో పడిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో తిరిగి అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే లైన్ తిరిగి పట్టాలెక్కింది.
దీంతో ఈ మధ్య కాలంలోనే అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైల్వే లైన్ కాజీపేట విజయవాడ ప్రధాన లైన్లోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వద్ద ప్రారంభమై కృష్ణానదిని దాటుకుంటూ అమరావతి మీదుగా గుంటూరు జిల్లాలో నంబూరు వద్ద గుంటూరు విజయవాడ ప్రధాన లైన్లో కలుస్తుంది. ఖమ్మం, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల మీదుగా మొత్తం 57 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ లో డబుల్ లైన్ అని ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం ప్రస్తుతానికి సింగిల్ లైన్ కే పరిమితం చేసింది. ఆయా జిల్లాల పరిధిలో మొత్తం 450 హెక్టార్ల భూసేకరణ చేసేందుకు 2600 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదించింది. అయితే రైల్వే శాఖ దీన్ని 2245 కోట్లుగా అంచనా వేసింది. ఈ లైన్లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట, వడ్డమాను మధ్య 3.2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మిస్తారు. ఈ మార్గంలో మొత్తం 9 రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎర్రుపాలెం, నంబూరు మధ్యలో పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు స్టేషన్లు రానున్నాయి. ఈ 9 స్టేషన్లు అమరావతిని ప్రధాన స్టేషన్ గా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు అమరావతి రాజధానికి నేరుగా రైలు మార్గం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు విజయవాడ, గుంటూరు చేరుకున్న తర్వాత అక్కడి నుండి బస్సులు లేదా వివిధ రూపాల్లో అమరావతి చేరుకుంటున్నారు. కొత్త లైన్ ఏర్పాటుతో అమరావతి నుంచి నేరుగా కాజీపేట వైపు ఇటు గుంటూరుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లన్నీ ప్రస్తుతం విజయవాడ మీదుగా వెడుతున్నాయి. కొత్త లైన్ పూర్తయితే వాటిలో కొన్ని రైళ్లు అమరావతి మీదుగా మళ్లించే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ పై భారం తగ్గుతుంది. మరోవైపు కాజీపేట, విజయవాడ, తెనాలి మార్గానికి అమరావతి ప్రత్యామ్నాయ మార్గం కానుంది. ఈ రైలు మార్గం నిర్మాణంతో అమరావతికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో కనెక్టివిటీ వస్తుంది. ఈ రైల్వే లైన్ వలన 19 లక్షల మానవ పనిదినాలు జనరేట్ అవుతాయని, ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనుండటంతో ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా మధిరలోని ఎర్రుపాలెం, నంబూరు రైలు మార్గంలో కొండపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతం కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ నిర్మిస్తామని చెప్పడంతో దీనివల్ల సరుకు రవాణాకు అదొక హబ్ గా మారనుంది. ఈ రైలు మార్గాన్ని పర్యావరణ హితంగా నిర్మాణం చేస్తూ ఉండటంతో 6 కోట్ల కేజీల మేర కర్బన్ ఉద్గారాల నియంత్రణ జరుగుతుందని ఓ అంచనా. ఇది 25 లక్షల మొక్కలతో సమానమంటున్నారు. రైలు మార్గం పొడవునా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోనున్నారు. అటు అమరావతి కూడా గ్రీన్ అండ్ బ్లూ సిటీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ రైలు మార్గం అమరావతికి మణిహారం కానుందనే అభిప్రాయం రాజధాని ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతోంది.